12 ఆ టైంలో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. అవును సార్. అవును సార్. ఓకే. ఎక్కడండి ఫస్ట్ పోస్టింగు? ఎక్కడ పనిచేశారు? సార్ చిత్తూరు సార్, చిత్తూరు. ఆహా! ఓకే. హ్మ్. చిత్తూరు తర్వాత టీటీడీలోకి వెళ్ళారా? అవును సార్. చిత్తూరు తర్వాత టీటీడీకి సార్. టీటీడీ విజిలెన్స్‌లో పనిచేశారు. అవును సార్. టీటీడీ విజిలెన్స్ సార్. ఆహా! ఎన్నేళ్ల పాటు హ్మ్. పనిచేశారండి? మీకేమన్నా ఐడియా ఉందా? ఎన్ని సంవత్సరాల పాటు సార్ అక్కడ పనిచేశారు? దాదాపుగా 8.5 సంవత్సరం చేసినాడు సార్. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. ఓకే. రీసెంట్‌గానే ఆగస్టు 6థ్ గుంటకల్‌లో జీఆర్‌పీ ఇన్స్‌పెక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ అయింది సార్. ఓకే. అక్కడ ఏవీఎస్ఓగా పనిచేసిన తర్వాత టీటీడీ నుంచి తర్వాత ఇప్పుడు గుంతకల్లు రైల్వే సీఐగా వచ్చారు. అవునా? అవును సార్. అవును సార్. ఓకే. ఎస్ఐ నుంచి సీఐగా ప్రమోషన్ పొందారు. అవునా? అవును సార్. అవును సార్. ఓకే. సరే. ఈ అవును సార్. గుంతకల్లుకి వచ్చిన తర్వాత అంటే మన టీటీడీ విజిలెన్స్‌లో ఉండగానే ప్రమోషన్ వచ్చింది సార్. ఓహో! విజిలెన్స్‌లో ఉన్నప్పుడే ప్రమోషన్ వచ్చిందా? హుహు. అంటే చివరిగా ఒక 2, 3 ఇయర్స్ ముందర అంటే ఒక తిరుచానూరు ఏవిఎస్ఓగా తిరుచానూరు ఆఫీసర్‌లో కూడా పనిచేసినాడు సార్. ఓకే. హుహు. అంటే హ్మ్. తిరుచానూరు అమ్మవారి టెంపుల్‌లో పనిచేశారు విజిలెన్స్‌లో. అంతేనా? అవును సార్. అవును ఆ సార్. సమయంలో ఆయనకి ప్రమోషన్ హ్మ్. వచ్చింది ఏవీఎస్ఓగా. అవును సార్. రైట్. హుహు. సరే. హ్మ్. తర్వాత హ్మ్. గుంతకల్లులో ఆయన వచ్చారు గదా! ఓహో! రాకముందే బహుశా ఈ హ్మ్. పరకామణి కేసు సంబంధించింది అయింది. ఎందుకంటే పరకామణిలో చోరీ జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో అప్పట్లో దీన్ని లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్నారు. దీని వెనకాల మతలబుంది ఖచ్చితంగా అని చెప్పి సరే అప్పట్లో చాలామంది కంప్లెయింట్ చేశారు. తర్వాత కోర్టుకు గూడా వెళ్ళారు పరిస్థితి. కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ కూడా సిట్ వేసింది. సిట్ కూడా విచారణ జరుపుతుంది. సో దీనికి సంబంధించి ఏమన్నా మీతో ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడున్నారా అండి? ఈ పరకామణికి సంబంధించిన జరిగిన అంశం పైన గానీ, ఈ కేసు సంబంధించిన విషయం పైన? లేదు సార్. ఎప్పుడు ఏం చెప్పలేదు సార్. ఆ విషయం అయితే ఏం చెప్పలేదు సార్. హ్మ్. ఓకే. జనరల్‌గా హ్మ్. ఇట్లా ఇది అని చెప్పి. సో నిన్న ఏం లేదు నిన్న సార్. ఏంటండి అసలు మొన్న ఎన్ని గంటలకి ఆయన అంటే వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు? అంటే బహుశా 1:03 ఏదో గుంతకల్‌కి ఈ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వచ్చినట్లుగా అఫీషియల్ అవును చార్ట్ సార్. టైం ప్రకారం చెప్తోందనేది మా ప్రతినిధులు చెప్తున్నది. సో మీకేమన్నా నిన్న అవును. ఏం జరిగింది రాత్రి అనే విషయం పైన ఏమన్నా వారి సతీమణి కానీ ఏమన్నా షేర్ చేసుకున్నారా? ఏమన్నా మాట్లాడారా దీని మీద? అంటే మా వదిన ఒకటే సార్ ఎల్ వెళ్ళేటప్పుడు కాల్ చెప్పినాడు. ఓకే. ఆ తర్వాత 1:30 మధ్యలో మె మెసేజ్ పెట్టినాడు అని చెప్పినాడు సార్. హుహు. తర్వాత మార్నింగ్ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. అవునా? ఆహా! హ్మ్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మార్నింగ్. తర్వాత మీకు సమాచారం అందించారా? అవును సార్. మా తర్వాత 11 వరకు ఎలాంటి సమాచారం లేదు సార్. 11 తర్వాత తెలిసింది. ఓకే. 11 తర్వాత సమాచారం తెలిసింది. హుహు. అవును. రైట్. హ్మ్. అసలేంటండి అంటే మీరు మీకున్న అనుమానం ఏంటి దీనికి సంబంధించిన దానిపైన? అంటే ఎందుకంటే పోలీసులు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎలా జరిగింటుంది? ఏం జరుగుంటుంది? అనే దానిపైన అయితే మాత్రం విస్తృతంగా పోలీసులు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసుకొని అక్కడైతే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మా ప్రతినిధులు కూడా చెప్పారు. ఎందుకంటే ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకొని ప్రత్యక్షంగా సీన్‌ను కూడా చూస్తున్నారు. తర్వాత ట్రైన్‌లో నుంచి ఎలా జరుగుంటుంది? రకరకాల కోణాల్లో అయితే పోలీసులు మాత్రం విచారిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు అసలు? ఓకే సార్. అదే హత్య అని అనుకుంటున్నాము. హుహు. అది ఎలా ఉంటుందో అది మాకు తెలియదు సార్. ఒకటైతే తెలియదు. హుహు. హ్మ్. ఎవరు చేస్తుంటారు అనేది అయితే తెలియదు సార్. హుహు. మేమైతే హత్య అని అనుకుంటున్నాం అంతే. ఓకే. ఎందుకంటే హ్మ్. ఏమన్నా టెన్షన్ పడ్డం గానీ, లేకపోతే ఇంతకుముందు ఏదన్నా దీని మీద ఇట్లా ఇబ్బందిగా ఉందని గానీ, అలాంటిది ఏదన్నా గానీ చెప్పున్నారా? ఏమన్నా అంటే మాట్లాడినట్లు? ఏం లేదు సార్. అంటే మా వదిన దగ్గర ఏమైనా చెప్పిండొచ్చేమో కానీ సార్. ఓకే. 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 ఓకేలెండి. హుహు. మన వరకు అంటే ఎన్ని అట్లా టెన్షన్ రైట్. గాని అట్లా అది గాని ఏం చెప్పలేదు సార్. హుహు. మీరైతే అతిగానే అనుమానిస్తున్నారు. సో అవును సార్. హ్మ్. ఓకే. ప్రస్తుతం హ్మ్. పోలీసులైతే విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన వాస్తవం ఏం జరిగింది? పోస్ట్‌మార్టం కూడా చేశారు కాబట్టి. సో పోస్ట్‌మార్టం అయిన తర్వాత ఏమన్నా చెప్పారా అండి? మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా? లేదు సార్. ఏం లేదు సార్. హుహు. ఏం హ్మ్. ఫైనల్‌గా ఏం చెప్తారు హరి గారు దీనికి సంబంధించి? అదే సార్ హత్యగానే అనుకుంటున్నాను సార్. హ్మ్. మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మీడియా ద్వారా కూడా తెలియజేస్తారని మిమ్మల్ని కూడా కోరుతున్నాం సార్.
ఓకే. ఖచ్చితంగా వారికి, వారి కుటుంబానికి, మా కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయగలరని ప్రాధేయిస్తున్నాం సార్. ఉమ్, దాని గురించి ఉమ్. ఈ విషయము ప్రభుత్వం వరకు కూడా తీసుకెళ్తారని మీ మీడియా ద్వారా కోరుతున్నాం సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా హరి గారు మీరు ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం కానీ సార్ విచారిస్తోంది, సీరియస్గానే తీసుకొని పోలీసు యంత్రాంగం కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. చూద్దాం. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి ఆ, ఎన్నో కళలతో ఆయన డిపార్ట్మెంట్లోకి రావడం, డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత టీటీడీ లాంటి ఉన్నతమైనటువంటి సంస్థలో ఆ దేవదేవుని చెంత సేవ చేసేటువంటి అవకాశం రావడం, ఆ సందర్భంగానే ఆయన అక్కడే ఎస్ఐ అయిన తర్వాత సిఐగా ప్రమోషన్ పొంది ఎస్ఐగా ఉన్న టైంలోనే సిఐ అయ్యారు. సిఐ అయిన తర్వాత చాలా కాలం పనిచేసిన తర్వాత మళ్ళీ ఆయన గుంతకల్లకు కూడా వచ్చారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కుటుంబీకులందరూ కూడా మనం చూస్తున్నాం, వారు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో నిన్న ఆయన ట్రైన్ ఎక్కిన తర్వాత నుంచి వారికి చనిపోయారు అనేటువంటి సమాచారం వచ్చినటువంటి